హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయాష్ మున్షి అండ్ వెంటారు. ఫ్రెండ్స్, మనం ఈరోజు నిద్రపోయే ముందు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు చూద్దామండి. తన ఆలోచన విధానం ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ మనము ఒరాకిల్ డెక్లో చెక్ చేద్దామండి, తర్వాత టారోట్లో చెక్ చేద్దాం. మీ పర్సన్ మీ గురించి నిద్రపోయే ముందు ఏం ఆలోచిస్తున్నారు, తన ఆలోచన విధానం ఎలా ఉంది, తన లేట్ నైట్ థాట్స్లో మీరు ఏమైనా గుర్తొస్తున్నారా లేదా, హ్యాపీ ఫ్యామిలీ చెప్తానండి. హార్ట్ బ్రేక్, స్టార్ వార్నింగ్ చెప్తున్నారు. యూనివర్స్ మీ పర్సన్కి ఏదో ఒక విషయంలో వార్నింగ్ ఇస్తున్నారండి. మీ పర్సన్కి మీ పర్సన్ మీతో చాలా అటాచ్మెంట్ ఫీల్ అవుతున్నారండి. మిమ్మల్ని చాలా అటాచ్ అయిపోయినట్టుగా చాలా బాధపడుతూ ఉన్నారు ఈ పర్సన్. మీ లైఫ్లోకి రాలేక, తను మీ లైఫ్లోకి రాలేక, లేక అక్కడ ఉండలేక చాలా మదన పడుతూ ఉన్నారండి. చాలా బాధపడుతూ ఉన్నారు ఈ పర్సన్. పైనకి మాత్రం మాస్క్ వేసుకొని ఉన్నారనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ తన హ్యాండ్లో మాస్క్ ఉంది. మాస్క్ వేసుకొని తిరుగుతున్నారండి. నువ్వంటే నాకు ఇష్టం లేనట్టుగా, లోపల తనకి మీ మీద చాలా ప్రేమ ఉన్నా కూడా మీ మీద తనకు ప్రేమ లేనట్టుగానే నటిస్తూ ఉన్నారు ఈ పర్సన్. మాస్క్ వేసుకొని తిరుగుతున్నారనమాట. మీకు కాల్ చేయకుండా, మెసేజ్ చేయకుండా, తన మనసులో ఉన్న తన ఇన్నర్ ఫీలింగ్స్ ఉంటాయి కదా, అవి మీతో చెప్పలేక చాలా బాధపడుతూ ఉన్నారండి ఈ పర్సన్. మీతో అయితే రీయూనియన్ అవ్వాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ ఏదో ఒక విషయంలో తను వాకవే చేసేస్తున్నారండి. తనకు ఏదో ఒక విషయంలో హార్ట్ బ్రేక్ అయింది. చాలా బాధపడుతూ ఉన్నారండి మీ పర్సన్. యూనివర్స్ మీ పర్సన్కి ఏదో ఒక విషయంలో చాలా స్టార్ వార్నింగ్ కూడా ఇస్తున్నారండి. తన ఎమోషన్స్ బ్యాలెన్స్ పెట్టుకొని ఉన్నారు. ఏదో ఒక విషయంలో ఈ పర్సన్ తన ఎనర్జీ అంతా లాస్ అయ్యారండి. చాలా బాధపడుతూ ఉన్నారు. ఇప్పుడు ఆ ఎనర్జీని తను తెచ్చుకోవాలి, మీతో హ్యాపీ ఫ్యామిలీ ఉండాలి, మీతో న్యూ బిగినింగ్ కావాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి మీ పర్సన్. తనకైతే ప్రజెంట్ ఎవరో హార్ట్ బ్రేక్ చేశారండి. మేబీ మీ పర్సన్ లైఫ్లో వేరే పర్సన్ ఉన్నారా, తను ఫ్యామిలీ పరంగా గొడవపడి హార్ట్ బ్రేక్ అయిందా, మీతో హార్ట్ బ్రేక్ అయిందా, మీతో గొడవపడి మనం టారోలో తెలుస్తుందన్నమాట. ఓకే, ప్రజెంట్ మీ పర్సన్కి చాలా హార్ట్ బ్రేక్ అయిందండి. చాలా బాధపడుతూ ఉన్నారు. ఒంటరిగా కూర్చొని మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఒంటరిగా కూర్చొని ఆలోచించడం అంటే నైట్ టైంలో తను పడుకుంటారు కదా, అప్పుడు తన దగ్గర మీ మెసేజెస్ కానీ లేదా ఫోటో కానీ ఉంటే అవి చూసుకుంటా చాలా బాధపడుతూ ఉన్నారండి. ఇంకా ఈ పర్సన్ చాలా తన కళ్ళల్లో కూడా నీరు వచ్చేస్తున్నాయి అన్నమాట. మీ గురించి ఆలోచించి ఈ పర్సన్కి చాలా బాధపడుతూ ఉన్నారండి. కొంతమంది అయితే మీ పర్సన్ మీతో రీయూనియన్ అవ్వాలి అని అనుకుంటున్నారు. ఇప్పుడు మనం టారోలో చెక్ చేద్దామండి. యూనివర్స్ మా వ్యూయర్స్కి యాక్యురేట్గా రీడింగ్ ఇచ్చేయండి. వాళ్ళ పర్సన్ లేట్ నైట్ థాట్స్ వీళ్ళ గురించి ఎలా ఉన్నాయో తెలియజేయండి మాకు. నేను షఫిల్ చేసేటప్పుడు మీ పర్సన్ నేమ్ 3 or 5 times అనుకోండి ఫ్రెండ్స్. అప్పుడు రీడింగ్ అనేది మీకు యాక్యురేట్గా ఉంటుంది. ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చండి. పర్టికులర్గా ఈ పర్సన్ మాత్రమే చూడాలి, ఈ పర్సన్ చూడకూడదు అలా ఏమీ లేదు. ఓకే, చెప్పాను కదా, మీ పర్సన్ మీతో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి. తన ఫోకస్ అంతా మీ మీద పెట్టేసి ఉన్నారు. అండ్ నిద్రపోయే ముందు లేదా మీరు షేర్ చేసుకునే ఉంటాయి కదా, మెసేజ్ కానీ ఫొటోస్ కానీ ఏదైనా ఉంటే వాటి గురించి ఆలోచించుకుంటా పడుకుంటున్నారనమాట ఈ పర్సన్. తన ఫోకస్ అంతా ఇప్పుడైతే మీ మీదే ఉందండి. ఈ పర్సన్కి మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. మీకు కాల్ చేయాలి, మెసేజ్ చేయాలనుకుంటున్నారు.
మీకు ఏదో ఒక విషయంలో కూడా సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ మిమ్మల్ని చాలా హ్యాపీగా చూసుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి కొంతమందికి అయితే. ఒక ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు ఈ పర్సన్. మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లెవెల్లో చూస్తూ ఉన్నారండి మీ పర్సన్. తనకు అక్కడ హార్ట్ బ్రేక్ వచ్చింది కదా, చాలా బాధపడుతూ ఉన్నారండి ఈ పర్సన్. తన లైఫ్లో ఒకవేళ థర్డ్ పర్సన్ ఉంటే ఆ పర్సన్ విషయంలో మీ పర్సన్ ఏదో ఒక విషయంలో హర్ట్ అయ్యారనమాట. దానివల్లనే చాలా బాధపడుతూ ఉన్నారండి. మీతో మాట్లాడిన మాటలు, మీరు అంతకుముందు మీరు షేర్ చేసుకున్న ఫొటోస్ కానీ మెసేజెస్ కానీ, మీరు తన మీద ఎంత ప్రేమను చూపించారో అవన్నీ గుర్తు తెచ్చుకొని మరి బాధపడుతూ ఉన్నారు ఈ పర్సన్. జడ్జ్మెంట్, మీకు ఏదో ఒక విషయంలో తను జడ్జ్మెంట్ ఇవ్వాలి అని అనుకుంటున్నారండి. తన ప్రేమ అంతా మీకు ఇవ్వాలి అని అనుకుంటున్నారనమాట ఈ పర్సన్. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి. అక్కడ ఉండలేక, మీ దగ్గర రాలేక చాలా బాధపడుతూ ఉన్నారండి. ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉన్నారండి ఈ పర్సన్. మీతో రీయూనియన్ అవ్వాలి అని అనుకుంటున్నారు. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి ఈ పర్సన్. ఏదో ఒక విషయంలో క్లారిటీ కావాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. తన చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ ఉంటే కూడా అవి కట్ చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారు మీ పర్సన్. ఒక హై పొజిషన్లో ఉండే పర్సనే ఉంటారండి మీ పర్సన్. చాలా బర్డెన్గా ఫీల్ అవుతున్నారు. ఇవి మీ పర్సన్ ఫీలింగ్స్ అండి. ఇప్పుడు మీ ఫీలింగ్స్ చెప్తాను నేను. మీ పర్సన్ మీకు ఏదో ఒక విషయంలో చాలా హార్ట్ బ్రేక్ చేసి వెళ్ళిపోయిన పర్సనే మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు. మీరైతే మీ పర్సన్ని చాలా మిస్ అవుతున్నారండి. చాలా ఏడుస్తున్నారు, బాధపడుతూ ఉన్నారు. మీరు ఎవరిని కలవలేకపోవడం, ఒంటరిగానే కూర్చొని ఆ పర్సన్ గురించి ఆలోచించడం, పడుకునేటప్పుడు ఇంకా ఆ పర్సన్ గురించి ఆలోచించుకుంటూ పండడం, ఆ పర్సన్ది పిక్స్ ఉంటాయి కదా అవి చూసుకుంటా పడుకోవడం అలా చేస్తున్నారనమాట. చాలా మిస్ అవుతున్నారండి ఆ పర్సన్ని. మీరు స్టక్ ఎనర్జీలో ఉన్నారు. చాలా మానసిక అశాంతితో ఉన్నారండి. మీరు చాలా బాధపడుతూ ఉన్నారు. మీ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి మీరు. ఇంకా ఈ రిలేషన్షిప్ డెత్ అయిపోయిందేమో అని అనుకుంటున్నారండి. కానీ మీ రిలేషన్షిప్ డెత్ రీబర్త్ అవుతుంది. మీలో చాలా గాఢమైన మార్పు కూడా జరుగుతూ ఉందండి. ఎందుకంటే ఇప్పటిదాకా చాలా బాధపడి ఉంటే ఇంకా తర్వాత మీరు చాలా హ్యాపీగా కూడా ఉండబోతున్నారండి. మీ రిలేషన్షిప్ ఒక న్యూ బిగినింగ్ కూడా అవ్వచ్చు అన్నమాట. మీ పర్సన్ దగ్గర నుంచి మీకు ఏదో ఒక విషయంలో క్లారిటీ కావాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి. అండ్ మీ పర్సన్ కూడా మీతో న్యూ బిగినింగ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. మీ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇస్తారండి. పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ తర్వాతనే మీరన్నమాట. అండ్ మీ పర్సన్కి కొద్దిగా కోపం కూడా ఎక్కువ ఉంటుందండి. ఈ పర్సన్కి ఇంకా ఎవరిని చేసేయకుండా తన ఎనర్జీలో తను ఉన్నారనమాట. మాస్క్ వేసుకుంటున్నారు కదా, తన లైఫ్లో చాలా బాధపడుతూ ఉన్నారు. తను వేరే పర్సన్ పరంగా కావచ్చు, కెరియర్ పరంగా కావచ్చు, తను చాలా బాధపడుతూ ఉన్నారు. కానీ మీ కళ్ళకి తను ఎలా కనిపిస్తున్నారంటే ఒక ఎంపరర్ లాగా కనిపిస్తున్నారు అనమాట. మీరు కూడా అలాగే ఉండాలి. ఆ పర్సన్ని బాధపడుతున్నట్టుగా, ఏడుస్తున్నట్టుగా మీరు ఆ పర్సన్ని అలా కనిపిస్తూ ఉంటే ఈ పర్సన్ ఇంకా మీకు ఇంకా దూరంగా ఉండాలి అని ఆలోచిస్తారండి. కాబట్టి మీరు కూడా ఒక ఎంప్రెస్ లాగా ఉండడానికే ట్రై చేయండి. మీరు చాలా ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారండి. చాలా మిస్ అవుతున్నారు మీ పర్సన్ని, చాలా బాధపడుతూ ఉన్నారు. మీ పర్సన్కి ఏదో ఒక ఆఫర్ అయితే ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. కాల్ చేయడం లేదా మెసేజ్ చేయడం అలా చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి మీరు. మీ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్ రాబోతున్నారండి.
అండ్ కొంతమందికి మీకు ఎక్కడి నుంచైనా మనీ వచ్చేది ఉంటే కూడా ఆ మనీ అనేది మీకు వస్తుందండి. మీ పర్సన్ మీకు ప్రపోజ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి. మీ మీద మీ పర్సన్ చాలా అబ్సెసివ్గా ఉన్నారండి. మీరు ఈ పర్సన్కి చాలా అట్రాక్ట్ చేస్తున్నారండి. దానివల్లనే ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి, మీతో న్యూ బిగినింగ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. ఇక్కడ ఒకవేళ మీ పర్సన్ వద్దాము మీ లైఫ్లోకి అనుకున్నా మీకైతే ఇష్టం లేదండి. ఇంకా మీ పర్సన్ వస్తే మీరు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు అంటే, మీ పర్సన్కి మీ మీద చాలా అట్రాక్షన్ ఉంది కదా, దానివల్లనే తను మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి, మిమ్మల్ని ప్రపోజ్ చేయాలి అని అనుకుంటున్నారండి. ఈ పర్సన్ ఒకవేళ మీ లైఫ్లోకి వద్దాము అని అనుకున్నా మీరు రానివ్వరండి. చాలా దొబ్బేస్తారు ఇక ఆ పర్సన్ని. మిమ్మల్ని చాలా బాధ పెట్టుకున్నారు కదా మరి మాట. ఒకవేళ ఆ పర్సన్ వచ్చినా మీరు ఇంకా రానివ్వరు మీ లైఫ్లోకి. చాలా బాధ పెట్టున్నారు ఈ పర్సన్ మిమ్మల్ని అండి. చాలా బాధపడుతూ ఉన్నారు, మీరు చాలా మిస్ అవుతున్నారు. అండ్ ఈ పర్సన్ లైఫ్లో థర్డ్ పర్సన్ కూడా ఉన్నారండి. దానివల్లనే మీరు ఒప్పుకోవడం లేదనమాట. ఈ పర్సన్ ఒకవేళ మీ లైఫ్లో వద్దామనుకున్నా మీరు ఒప్పుకోవడం లేదు. ఇంకా వేరే పర్సన్తో ఉండి మీ దగ్గరికి వస్తే మీరు ఎలా ఒప్పుకుంటారు? ఒప్పుకోరు కదా. క్వీన్ ఆఫ్ పెంటికల్స్. ఇంకా కొంతమంది ఈ పర్సన్ మీద నుంచి ఫోకస్ తీసేసి మీరు మీ కెరీర్ మీద దృష్టిని పెట్టాలి, పెంటికల్స్ మీద మీ దృష్టిని అనేది పెట్టాలి అని అనుకుంటున్నారండి. పెంటికల్స్ అంటే మనీ అనమాట. సో మనీ గురించి, మనీ సంపాదించుకోవాలి, మంచి నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకోవాలి, మంచి ఏమంటారు మంచిగా మనీ అనేది సంపాదించుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి మీరు. ఇంకా ఈ పర్సన్ గురించి బాధపడింది చాలు, ఇంకా మనము మన కెరీర్ మీద దృష్టిని పెడదాము అని ఆలోచిస్తూ ఉన్నారు ఇక్కడ కొంతమంది. అండ్ మీకు కెరియర్ పరంగా కావచ్చు, రిలేషన్షిప్ పరంగా కావచ్చు అండి, మీకు న్యూ బిగినింగ్ అవుతుందండి. అండ్ ఏదో ఒక గుడ్ న్యూస్ అయితే వస్తుందండి. కొంతమందికి మీ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ ఆర్ మెసేజ్ వస్తుందండి. అండ్ కొంతమందికి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడం లేదా ఇంటర్వ్యూ నుంచి కాల్ రావడం అలా జరుగుతుందన్నమాట. ఏదో ఒక విషయంలో స్టక్ అయిపోయారు. కొంతమంది కెరియర్ గురించి స్టక్ అయిపోయారు, కొంతమంది పర్సన్ గురించి స్టక్ అయిపోయారండి. కెరియర్ గురించి అయితే బిజినెస్ చేద్దామా జాబ్ చేద్దామా అనే ఒక తికమిక పరిస్థితిలో ఉన్నారు. ఇంకా పర్సన్ పరంగా అయితే ఆ పర్సన్ లైఫ్లోకి వెళ్దామా వద్దా, లేక తన లైఫ్లో వేరే పర్సన్ ఉంటే ఇలాంటి పర్సన్ నాకు అవసరమా అనేసి అనుకుంటున్నారు. మళ్ళీ ఒకవేళ ఈ పర్సన్ని దూరం చేసుకుంటే కూడా ఆ పర్సన్ని వదిలేసి నేను బతకగలనా అని కూడా మీరు ఆలోచిస్తూ ఉన్నారు ఇక్కడ. హెరోఫెంట్. కొంతమంది టెంపుల్స్కి విజిట్ చేయడం కానీ లేదా విందు వినోదాల్లో పాల్గొనడం కానీ, గెట్ టుగెదర్ పార్టీస్ ఉంటాయి కదా, వాటిలో పాల్గొంటారండి. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైనా చూస్తూ ఉంటే కూడా మీరు మీ వెల్ విషర్ ఉంటారు కదా, మీ పెద్దవాళ్ళ అడ్వైస్ అనేది తీసుకోండి. దానివల్ల మీకు అంతా మంచి జరుగుతుందండి. ఓకే, ఇప్పుడు మీ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అండ్ మీది పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అనేది చూద్దామండి. మీ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్, మీది పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్. మీ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్, మీది పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. మీ పర్సన్ పాస్ట్లో ఈ పర్సన్ దగ్గర చాలా మనీ ఉందండి. సో దాన ధర్మాలు చేస్తూ ఉన్నారు. అండ్ ఇద్దరి మధ్యలో ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలి మీ ఇద్దరి మధ్యలో అని కూడా తను అనుకుంటూ ఉన్నారు. అండ్ ప్రజెంట్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి మీ పర్సన్. చెప్పాను కదా, ప్రజెంట్ తను ఎవరో మీ పర్సన్కి చాలా హార్ట్ బ్రేక్ చేశారండి, చాలా బాధపడుతూ ఉన్నారు. తన లైఫ్లో థర్డ్ పర్సన్ ఉంటే వాళ్ళు బాధ పెట్టేసి ఉన్నారా, లేదా మీ లైఫ్లోకి వస్తా అంటే మీరు ఒప్పుకోవడం లేదా, మిమ్మల్ని అయితే చాలా మిస్ అవుతున్నారండి ఈ పర్సన్. మీరు ఈ పర్సన్ని మీ లైఫ్లోకి ఇంకా
ఇన్వైట్ చేయదలుచుకోలేదన్నమాట. దానివల్లనే ఈ పర్సన్ చాలా బాధపడుతూ ఉన్నారు, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి ఈ పర్సన్. ఫ్యూచర్లో కూడా ఈ పర్సన్కి స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయండి. ఎందుకంటే ఇంకా ఇలాంటి పర్సన్ని మీరు లైఫ్లోకి అసలు ఇన్వైట్ చేయదలుచుకోలేదన్నమాట. మీరు చాలా డెసిషన్ అనేది తీసుకున్నారు, ఇంకా ఇలాంటి పర్సన్ని నేను లైఫ్లో ఎప్పటికీ రానివ్వలేను అనే డెసిషన్స్ని మీరు తీసుకుని ఉన్నారు. దానివల్లనే ఈ పర్సన్ చాలా బాధపడుతూ ఉన్నారండి. మీరు పాస్ట్లో మీ పర్సన్తో మీకు రీయూనియన్ అయిందండి, చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ ప్రజెంట్ మీ లైఫ్లోకి మిథునం తుల కుంభరాశి పర్సన్ చాలా ఫాస్ట్గా వస్తున్నారండి. అండ్ ఫ్యూచర్లో మీరు ఎవరి మీద చాలా అబ్సెసివ్గా ఉన్నారండి, ఒక డెవిల్ పర్సన్ లాగా మారిపోయారనమాట. పాస్ట్లో ఈ పర్సన్ మీ మీద ఉన్నారు కదా, ఇప్పుడు ఫ్యూచర్లో మీరు ఈ పర్సన్ మీద అలా అయిపోతున్నారనమాట, అబ్సెసివ్గా. ఇంకా అంతకుముందు ఈ పర్సన్ మిమ్మల్ని ఎలా ఆడుకున్నారో ఫ్యూచర్లో మీరు ఈ పర్సన్తో అలా ఆడుకోబోతున్నారనమాట. మీ కెరీర్ మీద దృష్టిని పెట్టడం, ఈ పర్సన్ని లెక్క చేయకుండా మీరు మీ కెరీర్ మీద దృష్టిని పెట్టడం, ఇంకా ఆ పర్సన్ గురించి అసలు ఆలోచించకపోవడం, తను కాల్ చేసినా మెసేజ్ చేసినా మీరు రిప్లై ఇవ్వకపోవడం, అలాంటి స్థితికి మీరు చేరుకోబోతున్నారనమాట. గుడ్. దానివల్లనే మీ పర్సన్కి నిద్ర కూడా పట్టడం లేదండి, చాలా బాధపడతా ఉన్నారు, ఓవర్ థింక్ చేస్తున్నారనమాట, చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారు ఈ పర్సన్ మీ గురించి. ఓకే, ఇప్పుడు మనం మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉందో చూద్దామండి. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉందో తెలియజేయండి యూనివర్స్. మేషరాశి వారు, మీకు మీ పర్సన్ దగ్గర నుంచి కాలారి మెసేజ్ వస్తుందండి, చాలా హ్యాపీగా ఉంటారు మీరు. అండ్ వృషభ రాశి వారు మీరు మీ రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి. అండ్ మిథున రాశి వారు ఒక ఎంపరర్ ఎనర్జీలో ఉంటారు. అండ్ కర్కాటక రాశి వారు ఒక కింగ్ లాగా ఉంటారండి, మీ ఎనర్జీలో మీరు ఉంటారు, ఎవరిని చేసేయకుండా మీ వర్క్ మీరు చేసుకుంటూ ఉంటారనమాట, ఎవరిని లెక్క చేయరు. అండ్ సింహరాశి వారు ద స్టార్, మీకు న్యూ బిగినింగ్ అవుతుందండి, చాలా హ్యాపీగా ఉంటారు, మీరు ఏం కోరుకుంటే అది జరుగుతుందన్నమాట. అన్ని కంఫర్ట్స్ మీకు ఉంటాయండి, ఈరోజు చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ కన్యా రాశి వారు మీ రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి, లేదా ఆ రిలేషన్షిప్ నుంచే ఒకవేళ మూవ్ ఆన్ అయిపోయి ఉంటే ఇంకా న్యూ బిగినింగ్ అవ్వాలి, కొత్తగా మీ జీవితం అనేది ఇప్పటి నుంచి కొత్తగా న్యూగా స్టార్ట్ అవ్వాలి అని ఆలోచిస్తూ ఉంటారనమాట. అండ్ తులారాశి వారికి మీ పర్సన్ దగ్గర నుంచి మీకు గుడ్ న్యూస్ వస్తుందండి, చాలా హ్యాపీగా ఉంటారు మీరు. అండ్ వృశ్చిక రాశి వారు స్ట్రెంగ్త్, ధైర్యాన్ని కూడగట్టుకుంటున్నారు, అండ్ ఏదైనా రిస్క్ కూడా తీసుకొచ్చండి మీరు ఈరోజు. అండ్ ధనుస్సు రాశి వారు హ్యాపీ ఫ్యామిలీ, మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారండి. అండ్ మకర రాశి వారు మీకు ఏదో ఒక విషయంలో చాలా నమ్మక ద్రోహం జరుగుతుందండి, చాలా బాధపడతారు మీరు ఈరోజు. కుంభరాశి వారు మీ పాస్ట్ పర్సన్తో మీకు న్యూ బిగినింగ్ అవుతుందండి, మీ ఫ్యామిలీతో మీ ఫ్రెండ్స్తో మీరు చాలా హ్యాపీగా ఉంటారు ఈరోజు. అండ్ మీనరాశి వారు ద మూన్, మీనరాశి వారు ఏదో ఒక విషయంలో చాలా ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారండి, చాలా బాధపడుతూ ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ లైక్ చేయడం మర్చిపోతే ఫస్ట్ లైక్ చేసిన తర్వాతనే వీడియోలోకి ఎంటర్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.